మొత్తం మీద ఇక మంత్రివర్గ విస్తరణ పైన అటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం పైన దృష్టి సారించింది ఇటు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే అక్కడికి అంటే ఢిల్లీకి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చేది అంటే తెలంగాణకు మళ్ళీ వచ్చేది ఉండే. కాకపోతే ఏంటంటే ఏఐసిసి మీటింగ్లో అంటే తర్వాత ఏఐసిసి పెద్దలతో కలిసి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాలి, 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులు నింపాలనుకుంటున్నారంట. దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు, అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇందులో భాగంగా 5 మరి నింపితే ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరిని నింపాలి ఏం కథ అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకి ఏమైనా కేటాయిస్తారా అనే దానిపైన కూడా ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తర్వాత ఒకరిద్దరి మంత్రులకు సంబంధించినటువంటి పదవులు కూడా మారేటువంటి అంటే కొంతవరకు మంత్రి అక్కడ మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా శాఖలు మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులని ఫిల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కొంతమంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ ఏఐసిసి పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇందులో భాగంగా అంటే చాలా కాలంగా ఇక సంక్రాంతికి వస్తుంది, ఉగాదికి వస్తుంది, మళ్ళీ వస్తుంది, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇక జరుగుతుంది అని చెప్పేసి ఏడాదిన్నర అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా మరొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించాలి, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లని ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టాలి, తర్వాత ఇక్కడ ఉపాధ్యక్షులను పెట్టాలి, ప్రధాన కార్యదర్శి కథా కార్యక్రమం ఇదంతా కూడా ఉంటుంది అని చెప్పేసి అందులో భాగంగా ఎవరెవరికి ఎవరు ఏమిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఢిల్లీలో. దీనికి సంబంధించి విషయం ఒకవైపు పెడితే మరోవైపు ఇవాళ విప్లవాల పోరు బిడ్డ భువనగిరి ముద్దు బిడ్డ బెల్లి లలిత అంటే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో ప్రముఖంగా నిలిచినటువంటి వ్యక్తి బెల్లి లలితక్క. బెల్లి లలిత ఆమె పోరాటం, ఆమె పాట, ఆమె మాట మొత్తం కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ శ్వాసగా, తెలంగాణ ఆశగా ఆమె సాగించినటువంటి పోరాటం మనం చూసుకోవచ్చు. మరోవైపు ఈ తెలంగాణ పోరాటం ఒకవైపు, సామాజిక ఉద్యమాలు ఏదైతే ఇక్కడ సారా ఉద్యమం కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన కానీ రకరకాలుగా అంటే తన గలంతో పాటతో ఈ ప్రజల్ని చైతన్యం చేసినటువంటి భువనగిరి ముద్దుబిడ్డ బెల్లి లలితక్క. అయితే బెల్లి లలిత జయంతి ఇవాళ 26వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ఉంది క్యూన్యూస్. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం కుర్మ బిడ్డగా ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఆమె అంటే అప్పుడున్నటువంటి పెత్తందారులపైన అప్పుడున్నటువంటి అంటే ఎవరైతే అణచివేయబడుతున్నటువంటి బాధితుల పక్షాన్ని నిలిచి పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడడంతో ఆమెను 17 ముక్కలుగా నరికి చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన అప్పుడు జరిగింది. ఆమె మొత్తం కూడా అంటే 1997లో భువనగిరిలో తెలంగాణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఒక సభ పెట్టి ఆ సభలో ప్రధాన పాత్ర వహించింది బెల్లి లలిత. ఆమె వర్ధంతి ఇవాళ. ఎందుకంటే ఆమె గురించి చాలా చెప్పుకోవాలి. ఆమె బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ ఇంకా మరికొద్ది సేపట్లో మనకు మాన్యన్యూస్లో జాయిన్ అవుతున్నాడు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏం కథ అనేటువంటి విషయం పైన 17 ముక్కలుగా నరికి చంపినరు ఆనాటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సహకారంతో ఇది జరిగింది. కొంతమంది దుర్మార్గులు అటు నయీం గ్యాంగు ఇదంతా కూడా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఆ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మరికొద్ది సేపట్లో బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్ మన మార్నింగ్ న్యూస్లో జాయిన్ అవుతా ఉన్నాడు. ఆ విషయం అట్లా చూసుకుంటే మొత్తం మీద బెల్లి లలిత 26వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ఉంది క్యూన్యూస్. ఇక మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక వర్షాలు అయితే మొత్తం మీద ముందుగానే వస్తూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇట్లా కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇవాళ చివరి రోజు అంటే 12వ రోజు 26 తారీఖు కదా ఇలా 12వ రోజు ఇవాళతో ముగుస్తాయి. నిన్న 3,50,000 మంది పోయినరంట. పోతే మొత్తం కూడా కొంచెం ఆగమాగం జగన్నాథం అన్నట్టున్నది. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఒక 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. చాలా భక్తులు చాలామంది ఇబ్బందులు పడ్డారు. అది ఏదేమైనప్పటికీ అంటే సరస్వతి పుష్కరాలు అక్కడ ప్రాణహిత నది
ఇటు గోదావరి నది, తర్వాత అంతర్వాహినిగా సరస్వతి నది అక్కడ పారుతుందని చెప్పేసి కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అయితే అందులో భాగంగా నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తర్వాత మంత్రి సీతక్క, తర్వాత కొంతమంది అందరూ కూడా అక్కడ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు, పుణ్యస్నానం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంకా కొంత ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంటుండే అనేటువంటి ప్రజల నుంచి అభిప్రాయం మాత్రం వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ సరస్వతి పుష్కరాలు చివరి రోజు. ఇంకా మార్నింగ్ న్యూస్లో ముందుగా మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మరికొద్దిసేపట్లో బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ మరికొద్దిసేపట్లో మనకు మార్నింగ్ న్యూస్లో జాయిన్ అవుతున్నాడు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.